ఒకప్పుడు ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన పాకిస్తాన్ ఇప్పుడు తన గడ్డపైనే మంటలను ఆర్పలేక తల్లడిల్లుతోంది. బలూచిస్తాన్లో వేర్పాటువాద తుపాకులు గర్జిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్వాలో టీటీపీ ప్రతిరోజు రక్తపాతం సృష్టిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు హక్కుల కోసం వీధుల్లోకి వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఒకప్పుడు మిత్రులైన తాలిబాన్ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. దేశంలో అంతర్గత తిరుగుబాట్లు, సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు, రాజకీయ అసంతృప్తి, భద్రతా సంక్షోభం అన్నీ ఒకేసారి ఇస్లామాబాద్ను చుట్టుముట్టే. ప్రతిరోజు ఒక కొత్త దాడి, ప్రతి వారం ఒక కొత్త సవాల్, ప్రతి ప్రాంతంలో ఒక కొత్త ఉద్రిక్తత కనిపిస్తోంది. మరి ఈ పరిణామాల మధ్య త్వరలో కొత్త దేశం పుట్టబోతోంది అన్న మాజీ ఆఫ్ఘాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్ వ్యాఖ్య మరింత చర్చకు దారితీస్తోంది. పాకిస్తాన్ నిజంగానే చరిత్రలోనే అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోందా? ఈ 4 సంక్షోభాలు ఒకదానితో ఒకటి కలిసిపోతే పరిస్థితి ఏంటి? ఇస్లామాబాద్ పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలదా, లేక మరింత లోతైన సంక్షోభంలోకి జారిపోతోందా? 4 ప్రాంతాలు, 4 సంక్షోభాలు పాకిస్తాన్ను కుదిపేస్తున్న ఈ పరిణామాలపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. పాకిస్తాన్లో ఒకేసారి 4 వైపుల నుంచి మంటలు చెలరేగుతున్నాయి. బలూచిస్తాన్లో వేర్పాటువాద పోరు, ఖైబర్ పఖ్తూన్వాలో టీటీపీ ఉగ్రదాడులు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజా ఉద్యమం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్తో ఉద్రిక్తతలు. ఇలా 4 సంక్షోభాలు ఇస్లామాబాద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు ఇతర దేశాల్లో అశాంతిని ప్రోత్సహించిన పాకిస్తాన్ ఇప్పుడు తన సొంత గడ్డపైనే అస్థిరతను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా బహుముఖ సంక్షోభాలను ఎదుర్కొంటోంది. దేశంలోని 4 ప్రాంతాలలో 4 రకాల సమస్యలు ఒకేసారి ఉధృతమయ్యాయి. బలూచిస్తాన్లో సాయుధ తిరుగుబాటు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ దాడులు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో రాజకీయ హక్కుల కోసం ప్రజా ఉద్యమం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్తో సైనిక ఉద్రిక్తతలు. ఈ పరిణామాలు పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టాయి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం 2025లో పాకిస్తాన్లో ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో 1139 మంది మరణించారు. 2013 తర్వాత ఇదే అతిపెద్ద సంఖ్య. మరోవైపు పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ లెక్కల ప్రకారం 2026 జూన్లోనే 118 ఉగ్ర దాడులు జరిగాయి. వాటిలో 112 మంది ప్రాణాలు కోల్పోగా మరో 148 మంది గాయపడ్డారు. ఈ గణాంకాలు పాకిస్తాన్లో భద్రతా పరిస్థితి ఎంత తీవ్రంగా దిగజారిందో సూచిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని సమర్థించే పరిస్థితి ఎప్పటికీ ఉండదు అని పాకిస్తాన్ బొంకుతున్నప్పటికీ ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అనేక సాయుధ గ్రూపులు గతంలో ఆ దేశం అనుసరించిన స్ట్రాటజిక్ డెప్త్ విధానం నుంచి పుట్టినవే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రాంతీయ వ్యూహాల కోసం పెంచి పోషించిన శక్తులే ఇప్పుడు పాకిస్తాన్కే సవాల్గా మారాయని అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో రోజుకొక ప్రాంతంలో దాడులు జరుగుతుండటంపై ఆ దేశ ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకరోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, మరుసటి రోజు బలూచిస్తాన్, మళ్లీ మరో రోజు మరో ప్రాంతం, ఇలా వరుసగా దాడులు జరుగుతూ ఉండటంతో 2 ప్రావిన్సుల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్గత భద్రతను కాపాడటం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఈ పరిణామాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అమ్రుల్లా సాలెహ్ చేసిన వ్యాఖ్య ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన ప్రాంతంలో త్వరలో ఒక కొత్త దేశం పుట్టబోతుంది, దాని పేరేమిటో ఊహించండి అంటూ ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఆయన ఏ ప్రాంతాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశారో చెప్పకపోయినా పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ వ్యాఖ్యపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు కూడా పాకిస్తాన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అంగీకారం కంటే బల ప్రయోగానికే ప్రాధాన్యమిచ్చే విధానం ఇప్పుడు సంక్షోభంలో పడిందని వారు విశ్లేషిస్తున్నారు. ఒకేసారి 4 ప్రాంతాలలో సమస్యలు చెలరేగడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యానికి ఇది ఇప్పటి వరకు ఎదురుకాని పెద్ద పరీక్షగా మారిందని చెబుతున్నారు. ఓవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, 2 వేర్వేరు సిద్ధాంతాలు, కానీ లక్ష్యం ఒకటే: పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం. బలూచిస్తాన్లో సైన్యం, పోలీసులపై వరుస దాడులు జరుగుతుంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ కొత్త వ్యూహాలతో విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ భద్రతా వ్యవస్థపై ఈ ద్విముఖ దాడుల ప్రభావం చాలా తీవ్రంగానే కనిపిస్తోంది.
ఈ ఏడాది జూలై మొదటి రెండో వారాల్లో బలూచిస్తాన్లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. జియారత్ జిల్లాలోని మంగి డ్యాం సమీపంలో ఉన్న పోలీస్ పోస్టుపై టీటీపీ మిలిటెంట్లు దాడి చేసి 2 స్టేషన్ హౌస్ అధికారులతో పాటు 9 మంది పోలీసులను హతమార్చారు. అనంతరం మరో 18 మంది పోలీసులను అపహరించి తర్వాత వారిని కూడా హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన జరిగిన 2 రోజులకే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాస్ బెలా జిల్లాలోని బేలావిండర్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం కాన్వాయ్పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో ఒక జూనియర్ కమిషన్ అధికారితో సహా 11 మంది సైనికులు మరణించారు. మరోవైపు క్వెట్టా సమీపంలో జరిగిన మరో దాడిలో 4 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం 4 రోజుల వ్యవధిలోనే 38 మంది భద్రతా సిబ్బంది, 4 పౌరులు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. బలూచిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. జమియత్ ఉలమా ఈ ఇస్లాం అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ సైన్యాధిపతి అసిం మునీర్ను ఉద్దేశించి యూనిఫామ్ విప్పేసి ఎన్నికల్లో పోటీ చేయండి అంటూ సవాలు విసిరారు. అంతేకాదు, ఈ రోజుకి బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వ పాలన అమల్లో లేదు అని చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బలూచిస్తాన్లో ఇస్లామాబాద్ ఒకేసారి 2 భిన్న శత్రువులను ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతూ ఉంటే టీటీపీ మాత్రం పాకిస్తాన్లో తమ మతపరమైన పాలనను అమలు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సిద్ధాంతాలు వేర్వేరైనా ప్రభుత్వానికి సవాలు విసరడంలో మాత్రం 2 ఒకే దిశగా సాగుతున్నాయి. బలూచ్ ప్రాంతాలలో బిఎల్ఏ దాడులు కొనసాగుతుండగానే టీటీపీ తన ప్రభావాన్ని బలూచిస్తాన్లోని పస్తూన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. జనవరిలో 10 కంటే ఎక్కువ నగరాలలో ఒకేసారి దాడులు జరిపిన బిఎల్ఏ పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రతా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని తాము పట్టణ ప్రాంతాలలో కూడా భారీ దాడులు నిర్వహించగలము అని చాటుకుంది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా టీటీపీ దాడులు మరింత విస్తరిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ వజీరిస్తాన్, బన్ను, బజౌర్, డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతాలలో దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు టీటీపీ వాణిజ్య అవసరాలకు వినియోగించే క్వాడ్కాప్టర్ డ్రోన్లను కూడా పోలీస్ స్టేషన్లు, చెక్పోస్టులపై దాడులకు ఉపయోగిస్తోంది. దీంతో పాకిస్తాన్ సైన్యం ఒకేసారి 2 ప్రాంతాలలో భారీ భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. యాడింగ్ టు దిస్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో పాటుగా ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే కూడా ఇస్లామాబాద్కు తలనొప్పిగా మారింది. రాజకీయ హక్కుల కోసం ప్రజలు వీధుల్లోకి వస్తుంటే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్తో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో అంతర్గత అసంతృప్తి, సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు, ఈ రెండిటి మధ్య పాకిస్తాన్ పాలకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి బలూచిస్తాన్కు భిన్నంగా ఉన్న ఇస్లామాబాద్కు అది అంతే పెద్ద సవాల్గా మారుతోంది. అక్కడ తుపాకులతో తిరుగుబాటు లేదు. అయితే ప్రజాస్వామ్య హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, వనరులపై హక్కులను కోరుతూ వేలాది మంది ప్రజలు ఉద్యమిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ద్రవ్యోల్బణం, విద్యుత్ ఛార్జీల పెంపు, పిండి ధరలు, రాజకీయ హక్కులు, అలాగే శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానాల ద్వారా ఇస్లామాబాద్ స్థానిక ప్రజల రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తోందని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. అరెస్టులు, ఇంటర్నెట్ నిలిపివేత, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినప్పటికీ ఉద్యమం మాత్రం ఆగలేదు. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఉద్యమకారులు సిద్ధమవుతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వం సుమారు 4,000 మంది రేంజర్స్, పోలీసులు, ఫ్రాంటియర్స్ కార్ప్స్ సిబ్బందిని మోహరించింది. పట్టణాలను దిగ్బంధం చేసింది. జర్నలిస్టులను కూడా అనుమతించలేదన్న ఆరోపణలు వచ్చాయి. జూలై 14న జరిగిన ఘర్షణల్లో కనీసం 9 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏసీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కశ్మీరీలకు ఆయుధాలిచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోందని ఆరోపించారు. ఈ ఉద్యమాన్ని వెంటనే వేర్పాటువాద ఉద్యమంగా చెప్పుకోలేకపోయినా ఇస్లామాబాద్పై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని మాత్రం ఇది స్పష్టంగా బయటపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు తాలిబన్లను వ్యూహాత్మక మిత్రుడుగా భావించిన పాకిస్తాన్ ఇప్పుడు వారితోనే ప్రత్యక్ష ఘర్షణలకు దిగుతోంది.
టీటీపీ నాయకులకు ఆశ్రయం ఇస్తోందని తాలిబాన్ ప్రభుత్వంపై ఇస్లామాబాద్ ఆరోపిస్తుండగా ఇది పాకిస్తాన్ అంతర్గత సమస్య మాత్రమేనని కాబూల్ స్పష్టం చేస్తోంది. కరాచీలో రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడి తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా, కునార్ ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులకు తాలిబాన్ కూడా ప్రతిస్పందిస్తోంది. దీంతో డ్యూరన్ రేఖ ఇప్పుడు సాధారణ సరిహద్దు కాకుండా తరచూ సైనిక ఘర్షణలు జరిగే యుద్ధరేఖగా మారిపోయింది. పాకిస్తాన్ ప్రతిదాడి మరో ప్రతిదాడికి దారితీసే పరిస్థితి ఏర్పడిందని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. బలూచిస్తాన్లో తిరుగుబాటు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్రదాడులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజా ఉద్యమం, ఆఫ్ఘన్తో సరిహద్దు ఘర్షణలు, ఇలా 4 వైపుల నుంచి కూడా సంక్షోభాలు చుట్టుముట్టిన వేళ త్వరలో ఒక కొత్త దేశం పుట్టబోతోంది అన్న మాజీ ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. నిజంగానే పాకిస్తాన్ విచ్ఛిన్నం దిశగా వెళ్తోందా, లేక ఇవన్నీ కూడా తాత్కాలిక సంక్షోభాలేనా అని ఆలోచిస్తే పాక్ పాలకుల ఊహకు అందనిది ఏదో జరుగుతోందని అనలిస్టులు అయితే చెప్తున్నారు. అమ్రుల్లా సాలెహ్ చేసిన వ్యాఖ్య ఓ సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే కాదు, పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు నాంది పలికింది. మన ప్రాంతంలో త్వరలో ఒక కొత్త దేశం పుట్టబోతోంది, దాని పేరేంటో ఊహించండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యతో పాకిస్తాన్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆయన ఏ ప్రాంతాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారో మాత్రం స్పష్టం చేయలేదు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ను వెంటాడుతున్న 4 సంక్షోభాలు ఒకే ఉద్యమంలో భాగం కావు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, ఆఫ్ఘన్ తాలిబాన్, ఈ 4 సంస్థలకు 4 రకాల లక్ష్యాలు ఉన్నాయి. వాటి సిద్ధాంతాలు, వ్యూహాలు, కార్యాచరణ కూడా పూర్తి భిన్నం. కొన్ని సందర్భాల్లో ఒకదాన్నొకటి విరుద్ధంగా కూడా ఉంటాయి. అయితే ఈ 4 సంక్షోభాలను కలిపే అంశం ఒక్కటే. అవన్నీ కలిసి పాకిస్తాన్ ప్రభుత్వ అధికారాన్ని సవాల్ చేస్తున్నాయి. భద్రతా బలగాలను ఒకేసారి అనేక ప్రాంతాల్లో మోహరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేలోపే మరో ప్రాంతంలో కొత్త సంక్షోభం తలెత్తుతోంది. ఈ పరిస్థితులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా దేశంలో కలకలం రేపాయి. దేశం విచ్ఛిన్నమవుతోంది, ప్రస్తుతం 2 ప్రావిన్సులలో వేర్పాటువాద ఉద్యమాలు చురుగ్గా ఉన్నాయి అని ఆయన జాతీయ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంలోని కీలక మంత్రి నుంచే ఇలాంటి వ్యాఖ్య రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సరీన్ మరో కీలక హెచ్చరిక చేశారు. అంతర్గత ఒత్తిడి పెరిగినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల వద్ద సైనిక సాహసాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయ సంక్షోభాన్ని బాహ్య ఉద్రిక్తతగా మార్చే ప్రయత్నాలు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషిస్తున్నారు. ఇలా ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వెంటనే ఆ దేశం విచ్ఛిన్నం అవుతుంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. అలాగే ఓ కొత్త దేశం ఏర్పడబోతోందని నిర్ధారించే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. అయితే బలూచిస్తాన్ నుంచి పీఓకే వరకు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఆఫ్ఘన్ సరిహద్దు వరకు ఒకేసారి 4 ప్రాంతాల్లో సంక్షోభాలు తలెత్తడం మాత్రం పాకిస్తాన్కు ఎప్పుడూ లేనంత పెద్ద సవాల్గా అయితే ఖచ్చితంగా మారింది. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్నాయి. అయితే కొసమెరుపు ఏంటంటే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్, ఇరాన్, అమెరికా మధ్య దౌత్యం చేయటం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.